50 లక్షల మందిని ఒత్తేస్తే ఇది ఇట్లాగే కంటిన్యూ అవుతుంది. వీళ్ళ అమాయకులు దద్దమ్మలు వీళ్ళు తెలుసుకునే లోపే అంత కంప్లీట్ చేద్దాం అనుకున్నారు. కానీ కవితమ్మ ఊరుకోలేదు, కేసీఆర్ గారు కూడా ఊరుకోరు, ఎవ్వరు ఊరుకోరు. దీనికి ఖచ్చితంగా గుణపాఠం జరుగుతుంది. బీసీల మనందరం కూడా ఈ సర్వేను ఒప్పుకుంటలేమో అని చెప్పడం జరిగింది. నిన్న నేను కూడా ప్రెస్ మీట్ పెట్టాను పార్టీ ఆఫీస్ లో. మీరు ఈ సర్వేను అందరూ ఒప్పుకుంటున్నారా? ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఒప్పుకుంటున్నారా? గట్టిగా చేతులు ఎత్తి చెప్పండి. ఒప్పుకోవట్లేదు. ఈ రాష్ట్రం మొత్తం ఎక్కడ సర్వేలు మేము ఒప్పుకోవట్లేదు. 3.1 సర్వే మీరు చేసినా కూడా నిష్ప్రయోజనం, మేము ఒప్పుకునేది లేదు. దేశంలో మళ్ళీ డీలిమిటేషన్ రావాలన్నా, సీట్లు చేయాలన్నా ఆల్రెడీ చట్టం చేసినటువంటి 33% చట్టం చేసినటువంటి మహిళా బిల్లు ఇంప్లిమెంట్ కావాలన్నా బీసీల కులగణన ఖచ్చితంగా దేశం మొత్తం జరగాల్సిందే. అది జరిగినప్పుడు నువ్వు ఈ దొంగ లెక్కలు చెప్తావేమో, అది కుదరదు. అవన్నీ బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది. ఖచ్చితంగా వివిధ రాష్ట్రాల్లో ఎట్లయితే సర్వే చేస్తారో మళ్ళీ మొదటికి వచ్చి మళ్ళీ రీసర్వే చేయమని చెప్పేసి మేము కోర్టుకైనా వెళ్తాం, అడ్డుపడతాం. ఇదే నువ్వు ఇచ్చిన సర్వే శాంటిటీ కాదు, దీన్ని ఎట్లయినా చేయొచ్చు. దానికి నిన్ను అడిగా నేను, అయ్యా నువ్వు 100 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్ కింద అదాని దగ్గర తీసుకున్నావు, వాపస్ ఎందుకు ఇచ్చావు? పరువు పోతుంది, బాధ అవుతుంది అని చెప్పి నువ్వు రిటర్న్ ఇచ్చినప్పుడు ఎలాంటి భేషజాన్ని పోలేదే. ప్రధాని మోడీ గారు కూడా రైతు చట్టాలని, నల్ల చట్టాలను అమలు చేసినప్పుడు 1 సంవత్సరం పాటు కొట్లాడినట్టు రైతు చట్టాలు వెనక్కి తీసుకోవడంలో కూడా పెద్ద మనిషి మోడీ గారు కూడా వెనక్కి వచ్చి రైతు చట్టాలు వెనక్కి తీసుకున్నాడే. ఈ బీసీల దగ్గర మాత్రం మీకు ఎందుకు భేషజాలు? మళ్ళీ మొదలు చేయడానికి సర్వే న్యాయంగా చేయండి. సర్వే చేయడానికి 57-75 ఆంక్షలు ఎందుకు? ఏం కావాలో ఒక 4-5 ఆంక్షలు పెట్టుకొని సర్వే చేయండి. ఇప్పుడు మీ సర్వేని ఎందుకు ఒప్పుకోవట్లేదంటే పూర్తి డీటెయిల్స్ ఇస్తే రేషన్ కార్డు పోతుందో తెలియదు, సబ్సిడీలు పోతుందో తెలియదు, రైతు మందు పోతుందో తెలియదు, ఏం పోతుందో తెలియక ఎవ్వరు కూడా కోఆపరేట్ చేయలేదు. మీరు ఎక్కడ అక్కడ కూర్చొని రాసుకున్న లెక్కల్ని కవితమ్మ నాయకత్వంలో ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకునేదే లేదు. కవితమ్మ గారు గట్టిగా కష్టపడతారు. ఒకటే ఒక ఉదాహరణ చెప్తున్నా, మనకు ఆరోగ్యం బాగలేదు, పరిస్థితి సీరియస్గా ఉంది, ఎమర్జెన్సీ ఉంది, వెంటిలేటర్ మీద ఉన్నాం. లోపల డాక్టర్ వెంటిలేటర్ పెట్టేవాళ్ళు కానీ, సర్జరీ చేసేవాళ్ళు కానీ అగ్రకులాలా ఏ కులాలని ఆలోచిస్తామా, ముందు ప్రాణాలు కాపాడుకుంటామా? చెప్పండి. అలాంటి ఆక్సిజన్ పరిస్థితుల్లో, వెంటిలేటర్ పరిస్థితుల్లో ఇప్పుడు బీసీలో ఉన్నాం. కవితమ్మ డాక్టర్ గా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన అవసరం ఒక తెలంగాణ కేసీఆర్ బిడ్డగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వారికి కూడా ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మగవారి కంటే కొద్ది గొప్ప మహిళల సంఖ్య కూడా ఓటర్లు ఎక్కువ ఉన్నాయి. అది కూడా తగ్గించి చూపించిండన్న, అది మహిళలను కూడా తగ్గించి చూపించిందట. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మహిళలు 4 కోట్ల చిల్లర జనాభా ఉంటే 2 కోట్ల పైన మన దగ్గర కనీసం ఒక 5 లక్షలు 10 లక్షల ఎక్కువనే ఉన్నారు. కానీ మహిళా ఓటర్లు తక్కువ లేరు. వాళ్ళ కోసమైనా మీరు కష్టపడాలక్క, మా కోసమైనా కష్టపడాలి. మీకు అందరం కూడా బీసీలు అందరం కూడా వెనుదట్టు ఉంటాం. బీసీలు ఒకటి, ఎవరి కమ్యూనిటీని వాళ్ళు మాట్లాడుకోవచ్చు, తప్పలేదు. కానీ ఐక్యంగా పోరాటం చేస్తేనే ప్రభుత్వం దిగొస్తుంది తప్ప నా కులంలో నేను మాట్లాడుకున్నా అంటే మాత్రం ఇది సెట్ కాదు. ఇది అవసరం వచ్చింది, ఖచ్చితంగా అందరం కలిసి కొట్లాడాలి. నేను నిన్న క్వశ్చన్ వేశాను పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి కూడా క్వశ్చన్ అడిగాను నేను. మీరు చరిత్రహీనులు కాబోతున్నారు. ఒక బీసీ బిడ్డలుగా మీరు అధికార పార్టీలో ఉన్నారు. మీరు న్యాయంగా సర్వే చేయకపోతే, దీన్ని కరెక్ట్ లెక్కలు పెట్టకపోతే మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అధికారాలు ఉంటారు. కానీ చరిత్రహీనులుగా కేసీఆర్ గారు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీట్లు కూర్చున్నాకనైనా ఈ బోధకల సర్వేలన్నీ కొట్టేసి మళ్ళీ రీసర్వే చేసుకుంటాం, మళ్ళీ బీసీలతో తేల్చుకుంటాం. మాకేం బాగలేదు, ఒక 2-3 ఏళ్ళు బాధపడతామేమో. ప్రతి దానికి ఒక మార్గం ఉంటది, రెమెడీ ఉంటది. ఆ రెమెడీయే కవితమ్మ గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పార్టీకి హరీష్ అన్న కూడా 4 స్తంభాలుగా కొట్లాడుతున్నారు. మనం ఎలాంటి భేషజాల పోకుండా మనం కవితమ్మ గారిని ఖచ్చితంగా సపోర్ట్ చేసుకుంటూ ఖచ్చితంగా ఈ పార్టీని కాపాడుకోవాలి. ఇంకోటి చెప్తున్నాను, దీనికి చట్టం మీరు చెప్పారు, మేము టికెట్లు ఇస్తాం 50%, 42% టికెట్లు ఇస్తాం కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తాం. మేము ఇయ్యలేదా? బీఆర్ఎస్ పార్టీ రిజర్వేషన్ లేకుండా 50% పైన స్థానిక సంస్థలు అన్నింటిలో ఇచ్చాం. ఎందుకు? మాకు అవకాశం ఉంది, కేసీఆర్ గారు చెప్పారు, బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇచ్చేదేంటి?
మీరు చట్టబద్ధతగా మీరు అసెంబ్లీలో బిల్లు పెట్టి పాస్ చేయండి. మీ పార్టీకి 100 మంది ఎంపీలు ఉన్నారు, మా పార్టీ ఎంపీలు మేము కూడా ఉన్నంత మందివి. మీరు బీజేపీ పార్టీ అధికారులు బీజేపీ మాట్లాడితే బీసీ ముఖ్యమంత్రి ప్రకటిస్తాం, బీసీ అధ్యక్షులు చేస్తామంటారు. ఈయనేమో నేను బీసీలకు పెద్ద పీట వేస్తామంటారు. రాదు మరి ఇప్పుడు మహేష్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షుడు దిగి ఆయనకు సీఎం ఇయ్యరాదు? లేదు. బీజేపీ వాళ్ళు మాట్లాడితే ముఖ్యమంత్రి అంటారు బీసీలకు. మీరు ఉన్న అవకాశాన్ని 42% బీసీలకు మీరు బిల్లు పెట్టండి. మీకు కావాలంటే ఒక్క నిమిషంలో బిల్లులు పెడతారు, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారు, అందరం సపోర్ట్ చేస్తారు. ఇది ఎందుకు చేయరు? బీసీల పట్ల బీసీగా ఉన్నటువంటి ప్రధానమంత్రి ఒక బీసీ శాఖ లేదు, ఒక పోర్ట్ఫోలియో లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఒకటి గ్రహించాలి. ఒక 3 రోజుల క్రితం ఢిల్లీ ఎలక్షన్ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన మాట మాట్లాడారు. మేమే ఓడించాం కేజ్రీవాల్ గారిని అని చెప్పేసి. అది దాన్ని అర్థం చేసుకుంటే దాంట్లో అంతర్లీనం అర్థం అవుతుంది. ఈ దేశంలో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. ఇద్దరు కలిసి ప్రాంతీయ పార్టీలను చిరిమేయడానికి మాత్రమే వాళ్ళ కుట్రలు. హర్యానాలో ఓడించాలన్నా, ఢిల్లీలో ఓడించినా, రేపు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళిద్దరు ఒకటే. బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. కేసీఆర్ గారు ఇక్కడ ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టారు, బ్రహ్మాండంగా చూసుకున్నారు. 59,000 కోట్ల బడ్జెట్ ను 3 లక్షల కోట్ల తీసుకెళ్లారు, అత్యద్భుతంగా డెవలప్ చేశారు. దీన్ని ఇట్లాగే ఉంచితే బాగోదని చెప్పేసి కుట్రలు చేసి ఇక్కడి నుంచి ఏదో వచ్చేయాలని చెప్పి అందులో భాగమే కవితక్క గారు అరెస్ట్. ఒక్కటి కాదు, చాలా రకాలుగా ప్లాన్లు చేశారు. కానీ అంతా ఉద్యమాన్ని చూసి వచ్చిన వాళ్ళు గట్టి పిండాలి కదా, ఎవరు భయపడేటోళ్ళు లేరు ఇక్కడ. మనం కూడా సైనికుల్లాగా పోరాడి ఈ ఉద్దేశం ఇప్పుడు వచ్చినట్టు ఈ అవకాశాన్ని మనం గట్టిగా చూపించుకొని మొత్తం బీసీలు మీ రాష్ట్రంలో ఒక్కటైతే సర్వే కాదు ఎవరైనా దిగొస్తారయ్యా. ఎందుకు రాదు మనం ఒక్కటైతే? అన్ని కులాలు ఒక 51% ఉన్నామని మాకు కేసీఆర్ గారే లెక్క చెప్పారు. మన అందరం ఒకటైతే ఎందుకు తగ్గరు? ఖచ్చితంగా తగ్గుతారు. చట్టం గురించి ఎందుకు ఒక వివరణ హరిప్రియ గారు కూడా చెప్పారు, అక్క గారు కూడా చెప్తున్నా. చట్టం చేయబడి ఉన్నది కాబట్టే ఎస్సీ సోదరులు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. చట్టం చేయబడి ఉన్నది కాబట్టి హరిప్రియ లాంటి సోదరి మనులు, ఎస్టీ సోదరి మనులు 12 మంది ఉన్నారు. అంటే 31 మంది ఈ 119 మందిలో శాశ్వతంగా ఉంటారు. అంటే వాళ్ళ మీద నిలబడేది కూడా వాళ్ళ కులస్తులే కాబట్టి గెలవడానికి ఎవరు గెలిచినా ఎస్సీలు ఎస్టీలు గెలుస్తారు. ఇక్కడికి వచ్చేసరికి ఒక అమాయక బీసీలను, పేద బీసీల మీద ఒక పెద్దవాళ్ళు వచ్చి నిలబడితే 100 కోట్లు ఖర్చు పెడితే తట్టుకుంటారు.